వెల్కమ్ టు టీవీ. తెలంగాణలో గత 23 రోజులుగా సర్వశిక్షణ అభియాన్ పథకం కింద పనిచేస్తున్న దాదాపు 20,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతి జిల్లా కేంద్రంలో రోజుకు నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. ప్రస్తుతం మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి? 23 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. చెప్పండి మీ. అన్న మేము 23 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. పోయిన నెలలో మేము ఆల్రెడీ ఇందిరా పార్క్ దగ్గర మేము ఒకటి సమ్మెకు పిలిపించినప్పుడు అక్కడ మాట్లాడుకొని మేము 15 రోజులు గవర్నమెంట్కు రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. అయినప్పటికీ కూడా మాకు స్పందించినప్పుడే మేము కేవలం రోడ్ల మీదకి వచ్చి నిరవధిక సమ్మె చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మేము గవర్నమెంట్కి ఎలాంటి వ్యతిరేకులం కాదు. మేము గవర్నమెంట్ పైన పూర్తి నమ్మకంతో మేము ఇప్పటికీ కూడా మా సమ్మెను శాంతియుతంగానే మేము నిర్వహిస్తున్నాము. మేము గత 23 రోజులలో కూడా ఇప్పటి వరకు కేజీవీబీలో ఉన్నటువంటి మా పిల్లలు అనుకొని మా నాన్ స్టింగ్ స్టాఫ్ను కూడా మేము ఇప్పటివరకు మేము సమ్మె కాడికి కూడా మేము రమ్మలేము. అది ప్రభుత్వం ఖచ్చితంగా అది గుర్తించాలి. కేవలము ప్రభుత్వంలో మా పైన కొంత నెగిటివ్ సమాచారం ఉందని మాకు కొంతమంది మిత్రులు చెప్పారు. అది మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు. ఎందుకంటే మేము ఇదే ప్రజాపాలన కావాలని కోరుకున్నోళ్ళము. ఇదే ప్రజాపాలన వస్తే మా బతుకులు బాగుపడతాయని అనుకున్నోళ్ళము. ప్రజాపాలన చిందని సంబరపడినోళ్ళం, మంచి రోజులు వచ్చినవని మురిసిపోయినోళ్ళం. మారాలి మారాలి నీవే మార్చాలి, మా జీవితాలలో వెలుగులు నింపాలి. గౌరవ రేవంత్ రెడ్డి సీఎం ఎప్పుడైతే మాకు హన్మకొండలో హామీ ఇచ్చిండో, గత 2023లో ఎలక్షన్లో హామీ ఇచ్చినప్పుడు ఆ హామీకి మేము కట్టుబడి ఇక్కడ కేవలం మీరు బాగా గమనించాలి అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము అందరూ కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం 23, 21, 15,000 ఓట్ల మెజార్టీతోనే గెలిచిరు. ఆ 15,000 మెజార్టీ ఎక్కడిది అని అంటే నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఇట్లా మాకు న్యాయం జరగకపోతే ఇంకా ఏ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో మేము ఈ ప్రభుత్వాలను ఎన్నుకోవడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వము మాకు వెంటనే మా హామీలను నెరవేర్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి.